అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 250, సమస్యకు దగ్గరగా. ఇక స్టోరీలోకి వెళ్తే, అక్షయ్ ప్రవర్తన స్నేహకు వింతగా అనిపించడంతో, నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పు అని అడిగిన స్నేహ అతను ఏం చెప్తాడో వినడం కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది. అప్పుడు అక్షయ్ నెమ్మదిగా, నేను కొన్ని రోజుల పాటు అబ్రాడ్ వెళ్ళాల్సి ఉంటుంది, నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉండాలి, అందుకే ఎలా మేనేజ్ చేసుకుంటావో అని నేను భయపడుతున్నాను అని చెప్పాడు. ఆ మాటకు స్నేహ ఒక్కసారిగా మనసులో భయం వేసింది. అయినా వెంటనే సర్దుకుంటూ, ఇప్పుడు అబ్రాడ్ ఎందుకు అని అడిగింది. అర్జెంటుగా అటెండ్ అవ్వాల్సిన కంపెనీ మీటింగ్స్ ఉన్నాయి. మామూలుగా అయితే ఆ మీటింగ్స్ అవాయిడ్ చేసేవాడిని, కానీ ఇప్పుడు జరగబోయే మీట్లో రాబోయే 5 నెలల్లో వేదా ఫ్యామిలీలో జరగాల్సిన ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, అందుకే దీనిని అవాయిడ్ చేయలేము అని అన్నాడు. నిజానికి అతను వేదా ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించడం కన్నా ఫ్యూచర్లో స్నేహకు తన బిడ్డలకు మంచి ఫ్యూచర్ని అందించడం కోసమే ఆ మీట్కు అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాడు. అతని మాటలతో విషయాన్ని అర్థం చేసుకున్న స్నేహ మామూలుగా నవ్వుతూ, నువ్వు వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళు, నా గురించి కంగారు పడకు, నువ్వు వచ్చే వరకు అన్నీ నేను మేనేజ్ చేసుకోగలను అని చెప్పింది. ఆమె మాటలకు అక్షయ్ ఏదో సమాధానం చెప్పాలనుకొని నోరు తెరిచాడు, కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఆ ముఖాన్ని 2 చేతులతో దగ్గరగా తీసుకొని ప్రేమగా ఆమె పెదాలను ముద్దాడాడు. ఆ తర్వాత ఆమె కళ్ళలోకి చూస్తూ, త్వరగా తిరిగి వస్తాను అని అన్నాడు. అంటూ అతన్ని హక్ చేసుకుంది స్నేహ. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా అక్షయ్ అబ్రాడ్ వెళ్తూ ఉండడంతో స్నేహ కూడా లోపలే అయిష్టంగానే ఉంది, కానీ దాన్ని పైకి కనిపించకుండా చేయడం కోసం మౌనంగా ఉండిపోయింది. ఆ రాత్రి ఇద్దరికీ చాలా కష్టంగా గడిచింది. ఆలోచనలతోనే ఇద్దరు ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు. కానీ అక్షయ్ ఉదయాన్నే నిద్రలేచి స్నేహను డిస్టర్బ్ చేయకుండా ముందుగానే సర్ది పెట్టుకున్న తన లగేజ్ బ్యాగ్ని తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఉదయాన్నే నిద్రలేచిన స్నేహ ఖాళీగా ఉన్న తన పక్కన ప్లేస్ను చూసింది. ఏదో శూన్యంగా అనిపించడంతో మెల్లగా నిట్టూరుస్తూ అక్క నుండి లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చింది. అప్పుడే యువన్ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉండడంతో కిందికి వచ్చిన తన తల్లిని చూసి, గుడ్ మార్నింగ్ మమ్మీ అంటూ విష్ చేశాడు. స్నేహ నవ్వుతూ యువన్ను తలపై నిమిరి, గుడ్ మార్నింగ్ నాన్న అంటూ వెళ్ళి యువన్ పక్కనే కూర్చుంది. డాడీ ఎందుకు కిందకు రాలేదు, ఇంకా నిద్రపోతూనే ఉన్నాడా అని ఆశ్చర్యంగా అడిగాడు యువన్. ఆ ప్రశ్న విని స్నేహ ముఖం మారిపోయింది. వెంటనే తల వంచుకొని బ్రేక్ఫాస్ట్ వడ్డించుకొని, లేదు నాన్న, డాడీ ఉదయాన్నే అబ్రాడ్కి వెళ్ళారు, రావడానికి కొన్ని రోజులు టైం పడుతుంది అని చెప్పింది. అవునా, మరి డాడీ నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అని ఆరా తీస్తున్నట్టుగా అడిగాడు యువన్. డాడీ వెళ్ళే టైంలో నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, నిజానికి నేను కూడా నిద్రపోతూనే ఉన్నాను. డాడీ మనల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోయారు, నీతో ఈ విషయం చెప్పమని నాతో చెప్పారు అని చెప్పింది స్నేహ. ఆ మాట వినగానే యువన్ తన ముఖాన్ని దిగులుగా పెడుతూ, నేను డాడీని మిస్ అవుతున్నాను అని అన్నాడు. అప్పుడు స్నేహ, నువ్వేం బాధపడకు యువన్, డాడీ ఇప్పుడు ఫ్లైట్లో ఉన్నాడు, అందుకే ఈవినింగ్ నువ్వు స్కూల్ నుండి వచ్చిన తర్వాత డాడీకి కాల్ చేసి మాట్లాడొచ్చు, సరేనా అంటూ సర్దు చెప్పింది. తన తల్లి మాటలకు కన్విన్స్ అయిన యువన్, సరే మమ్మీ అని చెప్పి తన బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశాడు. స్నేహ కూడా తినడం పూర్తి చేసి, ఈరోజు నేనే నిన్ను స్కూల్లో డ్రాప్ చేస్తాను అని అంటూ యువన్ను తీసుకొని అన్నపూర్ణమ్మతో, ఈరోజు యువన్ను నేను డ్రాప్ చేస్తాను అని చెప్పింది. సరే మేడం అని అన్నపూర్ణమ్మ చెప్పడంతో స్నేహ యువన్ను తీసుకొని వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసింది. ఆ తర్వాత ఆమె నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయింది. స్నేహ వెళ్ళి తన డెస్క్ దగ్గర కూర్చొని ఏవో ఫైల్ చేయబోతుండగా అప్పుడే చేతిలో బ్రీఫ్ కేస్తో ఆఫీస్లోకి అడుగుపెట్టిన వంశీ ఆమె దగ్గరకు వచ్చి, స్నేహ, మీరొకసారి నా క్యాబిన్లోకి రండి అని చెప్పి నేరుగా తన క్యాబిన్కి వెళ్ళాడు. వంశీ తనను పిలవడంతో స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ కంగారు పడింది, కానీ వెంటనే తేరుకొని అతని వెనకే వెళ్ళింది. అతను అంత ఉదయాన్నే తనను ఎందుకు పిలిచాడో స్నేహకు అర్థం కాలేదు. అప్పుడు వంశీ తన చైర్లో కూర్చొని, స్నేహ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ అని అన్నాడు. దాంతో స్నేహ వెళ్ళి అతని ఎదురుగా కూర్చుంది. అప్పుడు వంశీ మాట్లాడుతూ, స్నేహ, నేను మిమ్మల్ని సైట్ ఇన్స్పెక్షన్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను, మీరు రియాలిటీని చెక్ చేస్తూ ఉంటే మంచి మంచి అడ్వర్టైజింగ్ ప్లాన్స్ కూడా వస్తూ ఉంటాయి అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ షాక్ అవుతున్నట్లుగా చూస్తూ, మీరు నన్ను కన్స్ట్రక్షన్ సైట్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నారా అని అడిగింది. నిజానికి ఆమె వేదా గ్రూప్లో ప్రస్తుతం కేవలం ప్లానర్గా మాత్రమే ఉంది,
కాబట్టి కొంతమంది వ్యక్తులతో పరిచయం పెంచుకోవాలని అనుకుంది. కానీ ఇంత త్వరగా ఆ అవకాశం వస్తుందని ఆమె ఊహించలేదు. ఆమె అడిగిన ప్రశ్న విన్న వంశీ, ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? ఏదైనా తప్పుగా జరిగిందా అని కూల్గా అడిగాడు. స్నేహ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు, అదేం లేదు అని అంది. నిజానికి అతను చాలా త్వరగా బయట విషయాల్లోకి తనను ఇన్వాల్వ్ చేస్తున్నాడని అనిపించింది. అయినా వంశీ లాంటి క్యాపబుల్ మేనేజర్ తనను అంత త్వరగా మిగతా విషయాల్లో ఇన్వాల్వ్ చేయాలనుకోవడం కూడా ఆమెకు సంతోషంగా అనిపించింది. అప్పుడు వంశీ, మీరు కిందకు వచ్చేయండి, నేను మీకోసం కింద వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు. సరే సార్ అని చెప్పి స్నేహ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత ఆమె కిందకు వెళ్ళేటప్పటికీ ఆఫీస్ ఎదురుగా ఉన్న వంశీ కారును చూసింది. దాంతో హడావిడిగా తన దగ్గరికి వెళ్ళి, సారీ సార్, లేట్ అయింది అని చెప్పింది. వెళ్ళి కారు ఎక్కింది. ఆమె కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కావడంతో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల ఆమెకు కొంచెం లేట్ అయింది. నిజానికి లేట్గా రావడాన్ని ఎప్పుడూ అసహ్యించుకుంటాడు వంశీ. అందుకే అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా కార్ స్టార్ట్ చేస్తూ అనుకోకుండా స్నేహ ఖాళీగా ఉన్న హీల్స్ వైపు చూశాడు. దాంతో ముఖం చిట్లిస్తూ, మీరు వీటితోనే కన్స్ట్రక్షన్ సైట్కి వస్తారా అని అడిగాడు. వంశీ హఠాత్తుగా బయటకు వెళ్ళాలని చెప్పడంతో ఆమె ఉన్న ఫలంగా రావాల్సి వచ్చింది. అందుకే ఫ్లాట్ బూట్లు వేసుకోలేదు. దాంతో ఆమె, అవును, నా దగ్గర ఫ్లాట్స్ రెడీగా లేవు అని చెప్పింది. దాంతో వంశీ ఇంకేం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు. కాసేపటికి వాళ్ళిద్దరూ కన్స్ట్రక్షన్ సైట్కి చేరుకున్నారు. కార్లో ఉండంగానే చుట్టూ ఎత్తైన విలాసవంతమైన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉండడం గమనించింది స్నేహ. అదంతా తమ కంపెనీ పెట్టుబడి పెడుతున్న ప్రాజెక్ట్ అని స్నేహకు అర్థమైంది. కారు బిల్డింగ్ దగ్గరకు వెళ్ళేటప్పటికీ అక్కడ ఏదో విచిత్రమైన వాతావరణం ఉండడం వాళ్ళిద్దరూ గమనించారు. కొంచెం దూరంలో కొంతమంది వర్కర్స్ గుంపుగా చేరి నిరసన తెలుపుతున్నట్లుగా కనబడుతోంది. దాంతో ఇద్దరూ అనుమానంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఇంతలో వంశీ కారు తమ వైపే రావడం చూసి ఆ వర్కర్స్ అందరూ ఒక్కసారిగా ఆ కారును చుట్టుముట్టడానికి వస్తూ, కారు దిగండి, మనుషుల రక్తాన్ని జలగల్లాగా పీల్చే మనుషుల్లారా కారు దిగండి అంటూ అరుపులు మొదలుపెట్టారు. మరికొంతమంది కార్ బ్యానెట్పై చేత్తో కొడుతూ, ఈరోజు మీరు మాకు సమాధానం చెప్పాల్సిందే, ఎందుకు కార్లు దాక్కున్నావు, ముందు కారు దిగు అంటూ అందరూ కారు చుట్టూ చేరారు. లోపల ఉన్న వాళ్ళిద్దరికీ అంత అయోమయంగా అనిపించింది. తాము ఎంత అరిచినా కారులో ఉన్నవాళ్ళు కిందకు దిగకపోవడంతో వాళ్ళు కార్ డోర్పై కూడా కొట్టడం మొదలుపెట్టారు. ఆ సమయంలో వాళ్ళ కళ్ళల్లో కోపాన్ని చూడగలిగింది స్నేహ. అదంతా చూడడంతో ఆమెకు లోపల భయంతో పాటు ఆందోళన కూడా కలిగింది. అప్పుడు వంశీ ఆమెతో, మీరు కార్లోనే ఉండండి, బయటకు రావద్దు అని చెప్పి వెంటనే అతను డోర్ తీసుకొని కిందకు దిగాడు. అతన్ని చూడగానే అప్పటి వరకు అరిచిన వర్కర్స్ అందరూ ఒక్కసారిగా వెనక్కి జరిగారు. కాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. కానీ నెమ్మదిగా వర్కర్స్ లీడర్ ముందుకు వచ్చి, మేనేజర్, ఈరోజు మీరు మాకు వివరణ ఇచ్చి తీరాలి. ఆ డెవలపర్ మా జీతాలు తగ్గించి మమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీ కంపెనీ అతనికి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మా లాంటి వర్కర్స్ గురించి కూడా పట్టించుకోవాలి కదా అని ఆవేశంగా అడిగాడు. నిజానికి డెవలపర్కి కాంట్రాక్ట్ ఇవ్వడం వరకే కంపెనీ బాధ్యత. కానీ ఇప్పుడు వర్కర్స్ స్ట్రైక్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ కంపెనీపై కూడా పడుతోంది. అందుకే వాళ్ళు స్ట్రైక్ చేసి ఆ డెవలపర్ దగ్గర నుండి తమ జీతాలు పెంచేలా హామీ తీసుకోవాలని అనుకుంటూ మేనేజ్మెంట్పై ఒత్తిడి తీసుకురావడం ప్రయత్నిస్తున్నారు. అప్పుడు వంశీ కూల్గా తన 2 చేతులను పాకెట్లో పెట్టుకొని వాళ్ళ వైపు సూటిగా చూస్తూ, నేను దేని గురించి ఇప్పుడు మీతో ఏం మాట్లాడాలని అనుకోవడం లేదు. అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకొని వివరించాల్సిన తర్వాత నేను మీకు తప్పకుండా న్యాయం చేస్తాను అని అంటూ ముందుకు నడిచాడు. కానీ ఈలోగానే ఒక వర్కర్ అతనికి ఎదురుగా వచ్చి అడ్డుగా నుంచుంటూ ముందుకు వెళ్లకుండా ఆపుతూ, మీరు మమ్మల్ని మోసం చేయాలని చూడకండి మేనేజర్. మీలాంటి వాళ్ళంతా మాలాంటి వర్కర్స్ని బానిసల్లా చూస్తారు. మీరేం చెప్పినా మేము నమ్ముతామని మీ ఆలోచన. అందుకే ఈరోజు ఏం జరిగినా సరే ఆ డెవలపర్ మా జీతం పెంచడం గురించి మీరు మాకు ఏదో ఒక సమాధానం చెప్పి తీరాలి అని కోపంగా అన్నాడు. అతని కళ్ళల్లో ద్వేషం కూడా కనపడుతోంది. అది చూసి కారులో ఉన్న స్నేహ కంగారు పడింది. కానీ వంశీ మాత్రం అతని వైపు సూటిగా చూస్తూ, నువ్వు నన్ను ఇలా అడ్డుకున్నంత మాత్రాన నేను నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేను. కానీ నాకు ఒక విషయం చెప్పు, నువ్వు ఇలా సమ్మెలు చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు అందరి సమయాన్ని వృధా చేస్తున్నారు. దీనివల్ల మీకేం వస్తుంది? మీకు వచ్చే ఆ కొంచెం శాలరీలో కూడా కట్టింగ్స్ తప్ప దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని గట్టిగా చెప్పాడు. అతని మాటలకు అక్కడ ఉన్న వర్కర్స్ లీడర్స్తో పాటు మిగతా వాళ్ళు కూడా మరో మాట మాట్లాడలేకపోయారు.
అప్పుడు వంశీ మౌనంగా ముందుకు వెళ్ళిపోయాడు. అది చూసిన స్నేహ ప్రాబ్లం సాల్వ్ అయినట్లే అంది. నేను కూడా కిందకు దిగొచ్చు అని కాసేపు తటపటాయించి కార్ డోర్ తీసి కిందకు దిగింది. కానీ అప్పుడే దూరంగా వెళ్ళిపోతున్న ఆ వర్కర్స్ అందరూ ఒక్కసారిగా కార్ డోర్ వేసిన శబ్దం విని వెనక్కి తిరిగారు. కారులో నుంచి దిగిన ఆమెను చూసి మళ్ళీ అందరూ ఆమె చుట్టూ మూగారు. దాంతో స్నేహ లోపలే తనను తాను తిట్టుకుంటూ, ఇంకొంచెం సేపు లోపల కూర్చోవచ్చు కదా, అనవసరంగా బయటకు దిగాను అని తనలో తానే అనుకుంది. కానీ పైకి మాత్రం చిన్నగా నవ్వుతూ తన చుట్టూ చేరిన వాళ్ళందరినీ కొంచెం భయంగా చూస్తూ, నేను ఈ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ మాత్రమే. అసలు మీరు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు? మీ ప్రాబ్లం ఏంటో చెప్పగలరా అని అడిగింది. నిజానికి ఆ విషయంలో తాను జోక్యం చేసుకోకూడదని ఆమెకు కూడా తెలుసు. కానీ వాళ్ళందరూ తను చుట్టుముట్టడంతో ఏం చేయాలో తెలియక వాళ్ళని ప్రశ్నించింది. ఆమె ప్రశ్న విని ఆమె కళ్ళల్లో మృదుత్వాన్ని చూసిన వర్కర్స్ లీడర్ నిజంగానే ఆమెకు ఆ కంపెనీ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని అనుకున్నాడు. దాంతో తను నిట్టూరుస్తూ, ఏం చెప్పమంటారు మేడం, మేము కూడా ఇక్కడ మీలాగే చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. కానీ పోయిన సంవత్సరం నుండి ఈ డెవలపర్లు అందరూ కాంట్రాక్ట్లో ఉండే లొసుగులను ఉపయోగించుకొని మా జీతాలను తగ్గించేస్తున్నారు. రోజంతా పనిచేసిన నెలాఖరికి సరైన జీతం కల్లా చూడలేకపోతున్నాం అని చెప్పాడు. వెంటనే అక్కడే ఉన్న మరో వర్కర్, మేము ఈ సమస్య గురించి మేనేజ్మెంట్తో మాట్లాడడానికి చాలాసార్లు ప్రయత్నించాం. ఆ డెవలపర్తో మాట్లాడి మాకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశాం. కానీ మాకు ఇక్కడ బహుమతిగా గాయాలు మాత్రమే లభించాయి అంటూ పక్కన ఉన్న మరో వ్యక్తి తలకి ఉన్న కట్టును చూపించాడు. వెంటనే ఆ వ్యక్తి కోపంగా, చూడండి, ఆ డెవలపర్ మమ్మల్ని ఎలా హింసిస్తున్నాడో. వాళ్ళకు మనస్సాక్షి లేదు. అలాంటి వాళ్ళు మాకు సమాధానం చెప్పాలా వద్దా? ఇప్పుడు మీరే చెప్పండి, మేం చేస్తుంది సరైన పనే కదా అని ఆవేశంగా అడిగాడు. వాళ్ళందరి మాటలు విన్న స్నేహ వాళ్ళపై సానుభూతి చూపించింది. వాళ్ళు కేవలం తమ కష్టానికి ప్రతిఫలం మాత్రమే అడుగుతున్నారని అర్థం చేసుకొని చిన్నగా గొంతు తగ్గించి, మీరు కొంచెం శాంతించండి, మనం ఖచ్చితంగా ఈ సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను, సరేనా? ఆయన ఆమె మాట్లాడుతూ ఉండంగానే అక్కడ ఉన్న కార్మికులందరూ ఆమెను చుట్టుముట్టి, అంటే మీరు మా ప్రాబ్లం సాల్వ్ చేయగలరా? నిజంగా మా సమస్యలని తీరుస్తారా అంటూ ఒక్కసారిగా ముందుకు వచ్చి అడగడం మొదలుపెట్టారు. అది చూసిన స్నేహకు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు మౌనంగా ఉండిపోయింది. అది చూసిన వర్కర్స్ లీడర్ ఒక్కసారిగా కోపంతో ముందుకు వచ్చి, ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇదంతా చూస్తూ ఉంటే ఒక పెద్ద కుట్రలా అనిపిస్తుంది. మీరు కూడా వాళ్ళలో ఒక మనిషి. మాతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ మమ్మల్ని ఈ సమ్మె నుండి వెనక్కి వెళ్ళేలా చేయడం కోసం మాతో ఇలా మెత్తగా మాట్లాడుతున్నారు. ఇక నటించింది చాలు, మేము ఇలాంటి వాటిని చాలా చూసాం అని అన్నాడు. ఆ మాట విని స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది. అయినా అతని మాటల్ని పట్టించుకోకుండా, చూడండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మనం ఈ సమస్యను కొంచెం శాంతియుతంగా పరిష్కరించుకుందాం అంటూ వాళ్ళని కూల్ చేయడానికి ట్రై చేసింది. కానీ అక్కడ పరిస్థితి కంట్రోల్ తప్పిపోతుందని వాళ్ళందరి ముఖాలు చూస్తుంటే అర్థమవుతుంది. దాంతో ఆమె తనను తాను రక్షించుకోవడానికి 2 అడుగులు ముందుకు వేసింది. కానీ ఇంతలో వర్కర్స్ లీడర్ ఆమెను అడ్డుపడుతూ, సమస్యను శాంతియుతంగా ఎలా పరిష్కరించుకోవాలో, మీలా మనుషుల్ని పీక్కు తినేవాళ్ళు ఉన్నన్ని రోజులు ఇలాంటి సమస్యలు పరిష్కారం కావు. మీరు కూడా మేనేజ్మెంట్లో ఒక భాగమే అని మాకు కూడా బాగా అర్థమైంది. మర్యాదగా మా జీతాలు ఇవ్వండి, మా వేతనాలు పెంచండి. జీతం ఇవ్వకుంటే పని చేసేదే లేదు అంటూ పెద్దగా అరిచాడు. వెంటనే మిగతా వాళ్ళు కూడా, అవును, జీతం ఇవ్వకపోతే పని చేసేదే లేదు అని అరిచారు. అవును, వీళ్ళందరూ ఒకటే. ఈ మేనేజర్ వంశీ మాట్లాడి వస్తారని లోపలికి వెళ్ళాడు. ఇంతవరకు బయటకు రాలేదు. అతన్ని మర్యాదగా బయటకు రమ్మనండి, లేదంటే నేను అతని కారుని నాశనం చేస్తాను అంటూ ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. వెంటనే మరో వ్యక్తి కూడా, అవును, అతని కారుని పగలకొడితేనే అతనికి మన బాధ ఎలా ఉంటుందో అర్థమవుతుంది అని మరో వ్యక్తి కూడా అనడంతో క్షణాల్లో అక్కడ వాతావరణం మారిపోయింది. దాంతో స్నేహ వాళ్ళందరినీ అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ, మీరు ఆవేశపడద్దు, మేనేజర్ వంశీ తప్పకుండా మీతో మాట్లాడతారు, కాసేపు వెయిట్ చేయండి అని ఆమె అరుస్తూనే ఉంది. కానీ ఆవేశంగా ఉన్న వర్కర్స్ ఆమె మాటను పట్టించుకోకుండా కారు ముందుకు వచ్చారు. ఆ జనాలందరి మధ్యలో ఆమె ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి నేలపై పడిపోయింది. వర్కర్స్ మధ్య జరిగిన సంఘర్షణలో స్నేహ ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటుంది? అక్షయ్ ఊర్లో లేకపోవడంతో జరిగే మార్పులేమిటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.